గ్రామ ప్రజలకు, ఉడుంబ తాండా ప్రజలకు ఒక చక్కటి శుభ సందేశం. ఆ శుభ సందేశం అంటే ఈ జీవితం గురించి. మరి ఈ భూమి మీద ఎన్నెన్నో కనిపెట్టారు మనుషులు. ఈ జీవితము మరి జీవించడానికి మరి ఎన్నెన్నో కనిపెట్టారు. కానీ ఈ జీవితం ఎన్నాళ్ళు ఉంటుంది అనుకుంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. మరి అది కూడా ఆయాసకరము, దుఃఖకరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి సోదరులారా, ఒకసారి మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 29వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును. మరి ఒక చోట ఈ విధంగా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, మరణము అనేది దేవుడు శాసనముగా రాయించినాడు. మరణ శాసనము ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. ఎందుకంటే సృష్టిని చేసిన దేవుడు, మనుషులు చేసిన దేవుడు, ఆ దేవుడు ఎవరికైతే చేశాడో, ఎందుకు చేశాడో, ఆ మనిషికి ఎందుకు మరణం పెట్టాడో అతడే మరణించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అందుకే 2026 సంవత్సరాల క్రితం సృష్టికర్తైన దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమికి పంపించడం జరిగింది. ఎందుకు? మానవులందరూ ఒక్కసారే మృతి పొందవలెను. మరలా సాగు రాదు. ఒక్కసారే పుట్టాలి, ఒకేసారి చనిపోవాలి, అటు తర్వాత పరలోకం చేరుకోవాలి. కానీ పరలోక రాజ్యం చేరుకోవడానికి పాపం అనే అడ్డు కూడా మనకు ఉంది. ఇప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యన ఎలా అడ్డు కూడా ఉందో, అలాగా పరలోక రాజ్యం తండ్రి దగ్గర చేరడానికి మనకు పాపం అనే అడ్డు కూడా. ఆ పాపం ఏదయ్యా అంటే, మరి ఈ భూమి మీద మరి చాలా భయంకరమైన పాపాలు మానవుడు చేస్తున్నాడు. మరి మరణము చూడగా బ్రతుకు నరుడెవడు, పాతాళ మోక్షము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడెవడు. అవును ప్రియులారా, మరణం అనేది చిన్న పెద్ద తేడా లేదు, అందరికీ మరణం వస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో, మరణము అందరికీ వచ్చును, రాజులైనను, గొప్పవారైనను, జ్ఞానులైనను, ధనికులైనను, పేదవారైనను, పిల్లలైనను, యవనస్తులైనను, వృద్ధులైనను తప్పక అందరూ మరణించవచ్చిందే.